ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. పీగన్నవరం మండలం ఏనుగుపల్లిలో మనం ఉన్నామండి. ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. జగన్ గారు పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయనేది మనము ఉన్నట్టుగా ఇక్కడున్న వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, జగన్ గారు పెట్టిన పథకాలు ఈరోజు మహిళలుగా మీరు ఏం లబ్ధి పొందుతున్నారో చెప్పు. అంటే డ్వాక్రా మహిళలకండి అప్పు రుణం మాఫీ చేశారండి. అంటే మళ్ళీ వాలంటీర్లు వచ్చి పొద్దుటే తలుపు కొట్టి ఇస్తున్నారండి. ముసలోళ్ళకైనా పేదవాళ్ళకి ఎవరికైనా సరే, లెగలేని ముసలోళ్ళకైనా సరే తలుపు కొడుతున్నారు పొద్దుటే వచ్చేసి. డ్వాక్రా మహిళలు రైతు భరోసాలండి. ఇవి చాలా చేస్తారు. చెప్పాలంటే అమ్మ ఒడి అండి. చెప్పాలంటే చాలా ఉన్నాయండి. టీడీపీ అధికారంలో ఉన్న 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు, కానీ మాకు ఏమీ లబ్ధి పొందలేదండి. మళ్ళీ మేమే అప్పులు పాలవ్వామండి. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మాకు చాలా మంచి జరిగిందండి. అయితే అమ్మా, మరి ఈ యొక్క డ్వాక్రా మహిళలకు కానీ లేకపోతే చాలా చేశానని మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అవేమన్నీ అబద్ధాలండి. అవన్నీ ఏమి చేయలేదు. అంటే మీరు ఎక్కడ లబ్ధి పొందారు? జగన్లోనే వచ్చిన తర్వాత లబ్ధి పొందామండి. ఓకే. పీగన్నవరం మండలంలో మరి ఇప్పటి వేణుగోపాల్ గారు మరి సీఎం గారు నిలబెట్టారు. మరి చాలా మంది కూటమి అంటుంది మరి ఇప్పటి వేణుగోపాల్ గారు నెగ్గరు అని అంటుంది. అసలు ఇప్పటి వేణుగోపాల్ గారు గెలుస్తారంటారా? మహిళలు అందరూ ఆయనకే ఓటేస్తామండి, ఆయన్నే గెలిపిస్తామండి. చంద్రబాబు నాయుడే కాదండి. ఎందుకంటే ఆయన మాకేమీ చేయలేదండి. అసలు జగన్ గారు వచ్చిన తర్వాత మేము లబ్ధి పొందామండి. ఎవరైనా చెప్పాలంటే ఆయన చేసినవి చాలా ఉన్నాయండి. చెప్పాలంటే అమ్మఒడి అండి, రైతు భరోసా, ఇంకా వాలంటీర్లు అది ఏంటండి అదే ముసలికి ఆసరా అండి, అన్నీ చేశారండి. ఓకేనండి. పీగన్నవరం మండలం ఏనుగుపల్లిలో ఉన్నాం. ఇక్కడ ప్రజలు చెప్తున్న మాట ఏంటంటే మరి ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్నో పథకాలు పెట్టాడని చెప్పుకుంటున్నాడు. అలాంటి ఆయన మమ్మల్కు ఏమీ చేయలేదు. మహిళలుగా గుర్తించింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఇన్ని పరిపాలనలో ఎప్పుడు పాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డిలో మేము చూసాము. మా ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డికే వేస్తామని ఏనుగుపల్లి వాస్తవులు చెబుతున్న మాట.